కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటి కోసం ప్రజలు తన్లాడుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. సిఆర్ నగర్, మదన్గూడ గ్రామాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నీటి కొరతను తీర్చాలంటూ వంజరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళలు ధర్నా చేపట్టారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయనుకుంటే వర్షాకాలంలో కూడా నీటి సమస్య ఎందుకు వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ఉమేష్, చెప్పండి, ఒకవైపు రాష్ట్రంలో యూరియా కష్టాలు ఇంకా ఉన్నాయి, మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. దీనికి గల కారణాలు ఏంటి ఉమేష్? గుడ్ ఈవినింగ్ ప్రియా. జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ అటు ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు కూడా నీటితో కలకలలాడుతున్నప్పటికీ తాగునీటి సమస్య కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కూడా కాగజ్ నగర్ మండలం, సిఆర్ నగర్ తో పాటు మహాజన్ కూడా గ్రామంలో కూడా తాగునీరు లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని గతంలో అధికారులకు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో కాగజ్ నగర్ ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు కిలోమీటర్ పైగా వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గ్రామంలో మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇంటింటికి ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజులుగా కూడా తాగునీరు రావడం లేదంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు వచ్చి ఏదైతే గ్రామాల్లో అధికారులు కూడా వచ్చారని అధికారులు కూడా తమ ఇబ్బందులను తాగునీటికి సంబంధించి తమ గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులకు చెప్పినప్పటికీ తాము బాగు చేస్తామని వెళ్ళిన అధికారులు ఇప్పటి వరకు కూడా రాలేదని, వెంటనే అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున కూడా మహిళలు ఖాళీ బిందెలతోటి గ్రామస్తులు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే ఉమేష్, ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి ఉమేష్? ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అన్ని జలాశయాలు కూడా అటు కొమరంభీం ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తిగా ఏదైతే జల కళను సంతరించుకున్నాయో, వైపు చెరువులు, మొత్తలు కూడా అన్ని కూడా ఏదైతే నీటితో కలకలాడుతున్నాయి. అయినప్పటికీ కూడా అదే కాగజ్ నగర్ మండలంలో ప్రధానంగా నీటి సమస్య తీవ్రం కావడానికి ప్రధానంగా మిషన్ భగీరథ పైప్ లైన్లలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండి అక్కడ పైప్ లైన్లో కూడా రిపేర్లు చేయకపోవడం వల్ల కూడా అధికారులు చేయకపోవడం వల్ల గ్రామంలోకి గత కొద్ది రోజులుగా కూడా తాగునీరు లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు అంటున్నారు. ప్రధానంగా ఓవైపు ఏదైతే తాగునీటి కోసం తాము డబ్బులు వెచ్చించి మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి తాగునీరు కొనుక్కుంటున్నామని సమస్య తీర్చాలంటూ కూడా గతంలో అధికారులకు తాము చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు కూడా చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదంటే అధికారులు వచ్చినప్పటికీ తాము అధికారులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే త్వరలోనే బాగు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు కూడా చేయకపోవడం పట్ల ఆగ్రహంతో మహిళలంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రియా. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలందరూ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక సిఆర్ నగర్, మదన్గూడ గ్రామాల మహిళలు కూడా ఖాళీ బిందెలతోటి రోడ్డుపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు.